ఈరోజు తెల్లారుజామున అంటే ఫిబ్రవరి 11 తెల్లారుజామున 12 గంటలకి ఆ టైంలో నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను. అప్పుడే సడన్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటా నోటిఫికేషన్ అని ఓపెన్ చేసి చూస్తే అప్డేట్ ఈజ్ అవైలబుల్, ప్లీజ్ డౌన్లోడ్ అని ఇన్స్టాల్ని వచ్చింది. ఏం అప్డేట్ అబ్బా అని చూసా. ఆరిజిన్ OS 6 ట్రయల్ వర్షన్ 3 అని వచ్చింది. సో ఇదిగోండి స్క్రీన్ షాట్. నిన్న రాత్రి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేసేసా. ఈ అప్డేట్లో మనకున్న పాత ప్రాబ్లమ్స్ అన్నీ ఫిక్స్ అయినాయా లేదా, ఇంకా ఏమైనా కొత్త ప్రాబ్లమ్స్ వచ్చినాయా, లేకపోతే ఇంకా మన ఫోను బ్యాటరీ డ్రైన్ అట్లానే కంటిన్యూ అవుతుందా, వైఫై ప్రాబ్లం అట్నే ఉందా, ఇంకా చాలా విషయాల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. నేను ఈరోజు పొద్దున డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేసినాను, ఇప్పుడు సాయంత్రం అవుతుంది. సో ఈరోజు మొత్తం వాడిన తర్వాత ఈ రివ్యూ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకొక 3 days తర్వాత కంటిన్యూగా వాడి ఆ తర్వాత మనకి అన్ని ఇష్యూస్ సాల్వ్ అయినాయి, ఎలా ఉంది లాంగ్ టర్మ్ యూసేజ్ అనేది ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏమాత్రం లేట్ చేయకుండా కింద లైక్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి. పక్కన ఏదో కొత్తగా హైప్ అని వచ్చింది, అది కూడా కొట్టేయండి. హైప్ పాయింట్స్ మనకు ఛానల్ కొద్దిగా బూస్ట్ అయితే అవుద్ది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇదైతే ఆరిజిన్ OS 6 ట్రయల్ వర్షన్ 3 అన్నమాట. ఇది 3వ ట్రయల్ వర్షన్. ఇప్పటికీ 2 ఆల్రెడీ వచ్చేసినాయి. డౌన్లోడ్ అన్ని ఇన్స్టాల్ కూడా చేసేసుకున్నాం మనం. ఫస్ట్ ట్రయల్ వర్షన్లో అయితే చాలా బగ్గి ఉండేది. సెకండ్ ట్రయల్ వర్షన్లో కొద్దిగా బెటరు అనిపించింది, పర్లేదు. ఇప్పుడు థర్డ్ ట్రయల్ వర్షన్ చూసుకుందాం మనం. ఫస్ట్ ఈ ట్రయల్ వర్షన్ అప్డేట్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా 548 MB అయితే ఉందన్నమాట. 548 MB అంటే దీంట్లో పెద్ద చేంజెస్ ఏమి ఉండవు, జస్ట్ బగ్ ఫిక్సెస్ అయితే ఉంటాయి. సో దీని వర్షన్ చూసుకున్నట్లయితే మనం W30 అనమాట లాస్ట్. మిగతా అంతా సేమ్ ఉంటుంది, లాస్ట్కి మారుతూ ఉంటాయి వర్షన్ అప్డేట్స్ అన్నీ. సో దీంట్లో మనకి రకరకాల చేంజెస్ అయితే చేసినాను. ఏమేమి చేంజెస్ చేసినారో ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ తర్వాత వీడియో లాస్ట్కి వచ్చేసి మన ఫాలోవర్స్ అయితే కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ని కమెంట్ చేసినారనమాట. వాళ్ళ కామెంట్స్కి మనం అయితే ఆన్సర్ అయితే చేయబోతున్నాం. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి మనకి ఆన్సర్ తెలిస్తే వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేద్దాం, తెలియకపోతే వాళ్ళకి ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, మీకైతే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ సిస్టమ్ చూసుకున్నట్టయితే సిస్టమ్ అప్డేట్స్లో మనకి ఫిబ్రవరి 2026 అనేది సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వచ్చిందనమాట మనకి. అంటే ఇప్పుడున్న వల్నరబిలిటీస్ అన్నీ పోయి మనకి కొత్త సెక్యూరిటీ ప్యాచ్ లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి ఇన్స్టాల్ అయిపోద్ది ఈ అప్డేట్లో. ఆ తర్వాత వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఆప్టిమైజ్డ్ సిస్టమ్ స్టెబిలిటీ అండ్ ఓవరాల్ బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ అని చెప్తున్నారు. సో మనం 2-3 రోజులు వాడితే కానీ తెలియదు మనకి అది నిజంగా ఆప్టిమైజ్డ్ బ్యాటరీ స్టెబిలైజేషనో లేకుంటే ఇంకా బ్యాటరీ డ్రైన్ స్టెబిలైజేషనో మనకు అర్థం కాదు. వాడి చూద్దాం, ఒక 2-3 రోజులు వాడి చూసిన తర్వాత మనకి ఇది ఆటోమేటిక్గా తెలిసింది. అప్పుడు నేనైతే వీడియో చేస్తాను. అప్పటి వరకు మీరు అయితే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోకండి, ఎందుకంటే మీరు రిస్క్ చేయకండి. నేను ఎట్లా రిస్క్ చేస్తున్నా కాబట్టి నేను వీడియో చేసి మీకు చెప్తాను. మీరు చేసిన తర్వాత అప్పుడు మీ ఇష్టం, మీకు నచ్చితే చేసుకోవచ్చు, లేకుంటే వెయిట్ చేయండి కొద్ది రోజులు. ఆ తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే డార్క్ మోడ్లో మనకి ఐ ప్రొటెక్షన్ ఉంటుంది కదా, అది ఇంకొంచెం ఎన్హాన్స్ చేసినట్టు చెప్తున్నారు. బ్లూ లైట్ని రెడ్యూస్ చేసినట్టు చెప్తున్నారు. బ్లూ లైట్ రెడ్యూస్ చేస్తే మనకి ఏంటి అంటే లాభం, మన కళ్ళకైతే పెద్దగా స్ట్రెయిన్ పడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకోండి, రాత్రి లైట్ ఆఫ్ చేసుకొని కొన్ని ఇట్లా చూసి ఇట్లా చూస్తుంటాం కదా, అట్లా చూసేటప్పుడు మనకి బ్లూ లైట్ ఉంటే మన స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, మన కళ్ళు దెబ్బతింటాయి. అలా దెబ్బతినకుండా వీళ్ళైతే మనకి డార్క్ మోడ్లో ఐ కంఫర్ట్ మోడ్ కొద్దిగా బెటర్ చేసినట్టు చెప్తున్నారు, క్లెయిమ్ చేసినారు వీళ్ళ ప్యాచ్ నోట్ అప్డేట్స్లో. చూద్దాం అది కూడా. ఆ తర్వాత మేజర్గా చూసుకున్నట్లయితే ఒకటి మనల్ని చాలా ఇబ్బంది పెట్టింది, బ్లూటూత్ కనెక్షన్స్. నా ఇయర్పాడ్స్ అయితే కనెక్ట్ కాలేదు. తర్వాత నెక్ ప్యాంట్స్ ఏంటివి కనెక్ట్ చేసుకున్నా మనకి ఆడియో ప్లే అయ్యేది కాదు, బగ్గి వచ్చేది. నాకు చాలా కామెంట్సే వచ్చాయి. ఒక కామెంట్ స్క్రీన్ షాట్ మీద వేస్తూ చూడండి, బ్లూటూత్ కనెక్ట్ చేసి ఆడియో రావట్లేదు అని చెప్పినాడు ఒక బ్రదర్ అయితే. సో అలానే అంత చెత్తగా అయిపోయింది. లాస్ట్ అప్డేట్లో అయితే ఇయర్ ఫోన్స్ ఉన్నా కూడా వాడలేని సిచ్యువేషన్ అయిపోయింది. సో ఇప్పుడైతే దానికి ఫిక్స్ చేసేసారు. నేను వాడుతున్నాను, ఇయర్పాడ్స్ వాడుతున్నాను, నావి నెక్ బ్యాండ్ కూడా వాడుతున్నాను, 2 బాగా పనిచేస్తున్నాయి. సో ఆ తర్వాత మనకి మేజర్ చేంజ్ వచ్చేసి అల్ట్రా గేమింగ్ మోడ్ అనమాట. దీంట్లో మనం BGMI ఆడితే కొద్దిగా ల్యాగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఆ ల్యాగ్ ఎక్స్పీరియన్స్ పోవడానికి మన వాళ్ళు అయితే బాగా గట్టిగా ఆప్టిమైజ్ చేసినట్టయితే చెప్తున్నారు. నేను మీకు ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ అయితే చెప్పట్లేదు, ఓవరాల్గా చెప్తున్నాను. వర్డ్ టు వర్డ్ చెప్తే మనకి చాలా లెంత్ అయిపోద్ది వీడియో. సో మనకైతే ఇప్పుడు BGMI ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
మనకు అప్డేట్ ఇన్స్టాల్ చేసినప్పుడే తేడా తెలియదు. ఎందుకంటే 2-3 రోజులు ఫోన్ ఆప్టిమైజ్ కావడానికి టైం తీసుకుంటుంది ఆటోమేటిక్గా. పాత కోడ్ అంతా పోయి కొత్త కోడ్ మొత్తం ఆప్టిమైజ్ చేసుకొని మన ఫోన్ ఇడిల్గా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. ఇడిల్గా అంటే మన ఫోన్ వాడకుండా ఒక ఛార్జింగ్ పెట్టినప్పుడు, లేకుంటే మన ఫోన్ పక్కన పెట్టి మనం వేరే పనులు ఏమైనా చేసుకుంటుంటాం కదా, అప్పుడు దాని మీద స్ట్రెస్ ఏం లేకుంటే అప్పుడు మన ఫోన్ అయితే ఆప్టిమైజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే నేను పొద్దున్నుంచి వాడుతూనే ఉన్నా, పెద్దగా గ్యాప్ అయితే ఇవ్వలేదు. నా ఫోన్లో ఇప్పుడు BGM అయితే లేదు. ఇన్స్టాల్ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం మేజర్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన ఫాలోవర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. నితిన్ 77708 బ్రదర్ అడుగుతున్నాడు, ఇయర్ బడ్స్ కనెక్ట్ చేస్తే ఆడియో సరిగ్గా రావట్లా. సేమ్ ఇందాక చెప్పినా కదా, ఆ ప్రాబ్లం అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇయర్బడ్ మీరు అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అయితే ఫిక్స్ అయిపోద్ది. భయ్యా ఆటోమేటిక్గా సైలెంట్లోకి వెళ్ళిపోతుంది, దీనికి సొల్యూషన్ ఏంటి? తెలియదు బ్రో. నాకు కూడా సేమ్ ప్రాబ్లం, ఆటోమేటిక్గా సైలెంట్లో వెళ్ళిపోతుంది, అలారం రింగ్ కావట్లేదు, ఫోన్ కాల్స్ వచ్చినా సగం రింగ్ అవుతుంది, సగం సైలెంట్లోకి వెళ్ళిపోతుంది. అసలు ఏం అర్థమే కావట్లేదు ఇది. ఇంకా ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఫోన్ అయితే, ఖచ్చితంగా తప్పదు మనకి ఇది. ఇంకొక నెక్స్ట్ అప్డేట్ల వరకు తప్పదు. ఈ అప్డేట్లు అయితే మనకి సేమ్ సిచ్యువేషన్ అదే, ఒక వైబ్రేట్ అవుతుంది, రింగ్ అయితే కావట్లేదు. పెన్ డ్రైవ్ కనెక్ట్ అవ్వడం లేదు. పెన్ డ్రైవ్ కనెక్ట్ అవ్వకపోతే సెట్టింగ్స్లో OTG అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, దీన్ని ఇలా క్లిక్ చేయండి, OTG సెట్టింగ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ OTG ఆఫ్ ఉంది చూసినారా, దీన్ని ఇలా ఆన్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా OTG పనిచేస్తుంది. ఇది OTG ఆఫ్లో అంటే ఖచ్చితంగా పెన్ డ్రైవ్లో అయితే పనిచేయవు. సో జాగ్రత్తగా ఇది ఎనబుల్ చేసి పెట్టుకోండి, ఇది మెయిన్ థింగ్. అప్డేట్ చేసిన తర్వాత నా iQOO 13 బ్యాటరీ త్వరగా అయిపోతుంది బ్రో. అంతే బ్రో, తప్పదు. ఎందుకంటే ఇది మామూలు అప్డేట్ కాదు, ఇప్పుడు మనం కొత్త సాఫ్ట్వేర్ మొత్తం OSే కొత్తది. ఇది ఫంటచ్ OS సపరేటు, ఇది ఆరిజిన్ OS సపరేటు. ఇప్పుడు దీంట్లో ఉండేదాన్ని ఇది తీసుకొచ్చి ఇదేస్తే మనకి ఇవి iQOO 13 అనేది పాత OS వచ్చింది కదా, ఇంకా కొత్త OSకి అడాప్ట్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. వీళ్ళు స్టేబుల్ అప్డేట్ వచ్చిన వరకు మనమైతే చాలా ఇంకా బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సిందే, తప్పదు మనకైతే. సో స్టేబుల్ అప్డేట్ వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకోండి, ఇంకా సెట్ అయిపోద్ది మొత్తం. అప్పుడు దాకా కొద్దిగా ఫోన్ తక్కువ వాడడానికి, కొద్దిగా హెవీ యూజ్ చేయకుండా నార్మల్ డే టు డే లైఫ్లో వాడుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి మెయిన్ థింగ్, నైట్ పూట అన్నీ ఆఫ్ చేసేయండి, నెట్వర్క్, బ్లూటూత్ ఇవన్నీ ఆఫ్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైఫై ఆన్లో పెట్టి అనుకున్నారనుకో, వైఫై ఎప్పుడు ఆన్లో ఉంది కదా, ఇంకా బ్యాటరీ సర్రని అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా చాలా కష్టం, ఇబ్బంది అవన్నీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బ్రో iQOO Neo 10 నాకు అప్డేట్ రాలేదు. iQOO Neo 10కి అప్డేట్ అయితే రిలీజ్ అయింది బ్రో, చాలామందికి అయితే వచ్చింది. బహుశా మీ సీరియల్ నెంబర్ లాస్ట్లో ఉండొచ్చు, ఎందుకంటే సీరియల్ నెంబర్ వైజ్ రిలీజ్ అయితే అప్డేట్ అనేటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫోను January 1కి తయారు చేసినారనుకోండి, ఇంకో ఫోను January 30కి తయారు చేసినారనుకోండి, దీని సీరియల్ నెంబర్ ఫస్ట్ ఉంటుంది, దీని సీరియల్ నెంబర్ లాస్ట్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ తయారు చేసిన ఫోన్కి ప్రిఫరెన్స్ సోర్ట్ అయ్యి ఉంటుంది అనమాట. దానికి పోయిన తర్వాత మీకు అయితే వస్తుంది. మీ మధ్యలో ఎన్ని ఫోన్స్ ఉన్నాయని దాన్ని బట్టి ఆ టైం అయితే డిఫర్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏమాత్రం అంత నిరాశ చెందాల్సిన అవసరం లేదు, టైం పడుతుంది కానీ వస్తుంది. కానీ వచ్చినా కూడా ఇప్పుడు మీరు చేసుకోకండి, ఎందుకంటే చూసినారు కదా బ్యాటరీ డ్రైను, ఇయర్ ఫోన్స్ ప్రాబ్లము, అన్నీ బ్లూటూత్ ప్రాబ్లం, అవి ఇవి అన్నీ ఉన్నాయి. మీరు స్టేబుల్ అప్డేట్ వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకున్నప్పటి వరకు దయచేసి చేసుకోకండి. ఇదైతే నా సిన్సియర్ రిక్వెస్ట్, అందరికీ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోకండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బ్రో నాది iQOO Neo 10 బ్యాటరీ కొంచెం ఫాస్ట్గా డౌన్ అవుతుంది అనిపిస్తుంది, రిమైనింగ్ అన్నీ బాగానే ఉన్నాయి, సో ఏం చేయాలి? సో చెప్పినా కదా మీకు, ఇందాక చెప్పినారు కదా ఒక అతనికి రాలేదని, ఇతనికి అయితే వచ్చింది, ఈ భయ్యాకి అయితే. సో వస్తాయి అట్లనే అప్డేట్ అయితే వస్తుంది, వెయిట్ చేయండి అంతే చాలు. ఇప్పుడు ఇతనికి ఇద్దరం VK Edits 999 అనే బ్రదర్ అడిగినాడు ఈ క్వశ్చన్ అయితే. భయ్యా మీరైతే ఫస్ట్ ఫోన్ అయితే రీసెట్ చేసేయండి, దీనికి మించి సొల్యూషన్ అయితే ఏం లేదు. మీరు అది డబుల్ రీసెట్ మెథడ్ అని ఒకటి ఉంటుంది, నేను ఆల్రెడీ షేర్ చేసినాను వీడియో, దాని వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఇంకా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. మీరు ఆ మెథడ్ అయితే ఫాలో అయ్యి రీసెట్ చేసేయండి, ఖచ్చితంగా మీ బ్యాటరీ డ్రైన్ అయితే ఫిక్స్ అవుతుంది. నాదైతే ఇప్పుడు పర్లేదు, బాగానే వస్తుంది, ఒక 6.5 అవర్స్ అట్లా స్క్రీన్ ఆన్ టైం వస్తుంది, చాలు. ఆ మాత్రం, అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం, ఎందుకంటే ఇది ఇంకా బీటా అప్డేటే కాబట్టి. ఇంకొక అతను అడుగుతున్నాడు, iQOO Neo 7లో గేమ్ ఆడేటప్పుడు టచ్ ఇష్యూ వస్తుంది, ఎనీ సొల్యూషన్?
అది గేమ్ మోడ్ అని ఉంటుంది బ్రో. గేమ్ మోడ్ ఆన్ చేసుకొని ఆడండి. తర్వాత తర్వాత మనం ఇప్పుడు ఫింగర్స్ ఇట్లా సైడ్కి టచ్ అవుతుంటాయి అనమాట. మనం ఇప్పుడు 4 ఫింగర్ క్లా ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, 3 ఫింగర్ కానీ ఇట్లా పట్టుకున్నప్పుడు ఇక్కడ ఫింగర్స్ ఎడ్జ్ అయితే టచ్ అవుతుంటాయి. అట్లా టచ్ కాకుండా మీరైతే చూసుకోండి, కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు ఆడుతుంది కానీ ఇప్పుడు ఆడబుద్ది కాబట్టి, నా వర్క్స్ చాలా ఉన్నాయి కాబట్టి. సో మీరైతే అల్ట్రా గేమ్ మోడ్ అని ఉంటుంది, దాంట్లో ఈ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది మన ఐక్యూ ఫోన్లలో. ఆ ఈ స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు అయితే అండ్ ఫింగర్స్ సైడ్కి టచ్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు పాము కూడా ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా సైడ్కి టచ్ అవుతుంది చూసినారా, ఇక్కడ ఇట్లా టచ్ కాకుండా పట్టుకోండి, ఖచ్చితంగా మీ ఇష్యూ అయితే ఫిక్స్ అయిపోతుంది. సో ఈరోజుకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మీకు 3 days తర్వాత పోస్ట్ చేస్తాను. అప్పటివరకు నేను వాడి బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఫిక్స్ అయిందా, ఇంకేమన్నా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది హైప్ చేయండి. మన ఛానల్ అయితే ఇంకో 10 మందికి రికమెండ్ అవుతుంది మీ వల్ల. సో థ్యాంక్ యూ గైస్. జై హింద్.